రామారావు. సో మీ ఒలింపిక్స్ అంటే ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎవరితోటి స్టార్ట్ అయింది? ఏ ఏజ్లో? ఇట్ వాజ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ 9th స్టాండర్డ్. సో పారా ఒలింపిక్స్ బేసికల్గా వరల్డ్ వైడ్ పారా గేమ్స్ ఉంటాయి. పారా గేమ్స్ అంటే చాలా అబౌట్ డిఫరెంట్ అన్ని డిజబిలిటీస్ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దెర్ ఆర్ సమ్ గేమ్స్. ఇప్పుడు పారాలో మీకు నాది ఏంటంటే జూడో ఈజ్ ఆల్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్. సో నేను ఐ మీన్ టు దట్. సో వరల్డ్ వైడ్గా ఉన్నాయి. అండ్ మన ఇండియాలో ఇట్ ఈస్ స్టార్టెడ్ 2012 ఇండియాలో స్టార్ట్ చేశారు అది. సో అంతకుముందు మనకి మా కోచ్ ఎవరైతే ఉంటారో, సో ఆయన యూకేకి వెళ్ళినప్పుడు లైక్ కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి యూకేలో. సో అప్పుడు ఆయన నోటీస్ చేసి ఇండియాలో మన మీదకి స్టార్ట్ చేయకూడదని చెప్పి ఇండియాలో వాళ్ళు లైక్ వాళ్ళకి బాడీ స్టార్ట్ చేసి ఇండియాలో పారా జూడో అసోసియేషన్ అని చెప్పి ఒక బాడీ స్టార్ట్ చేసి, సో దాని త్రూ ఏం చేశారంటే నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ తెలంగాణలో ఐఎమ్ ద ఫస్ట్ లైక్ మేము అప్పుడు 11 మెంబర్స్ ఫస్ట్ నేషనల్స్లో స్టార్ట్ అయింది అది. ఫస్ట్ నేషనల్స్ ఎక్కడ అంటే యూపీ గోరఖ్పూర్ యూపీలో జరిగింది అది. సో మేము 11 మెంబర్స్ స్కూల్ నుంచి తీసుకుపోయారు మమ్మల్ని యాక్చువల్లీ. సో నేషనల్ కంటే ముందు 2 months కోచింగ్ ఇచ్చారు మాకు యాక్చువల్లీ. ఓకే. సో 2 months కోచింగ్లో లైక్ మేము మేము నేర్చుకున్నాం అంటే జూడో ఏంటి, మార్షల్ ఆర్ట్స్, అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ యాక్చువల్లీ. సో అది ఆబ్వియస్లీ వెన్ నార్మల్ పర్సన్స్కి జూడో నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 6 months బికాస్ ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ యాక్చువల్లీ. సో జూడో అంటే ఏంటంటే మిమ్మల్ని త్రో చేస్తాడు. త్రో చేసినప్పుడు యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ఒక ఇంజురీస్ కాకుండా. సో అది వితిన్ 2 months వీ లెర్న్. అండ్ మా ఎగ్జిబిషన్ ఎట్లా ఉండిందంటే 11కి 9 gold medals వచ్చినాయి. లైక్ ఎవ్రీ వన్ సర్ప్రైజ్, ఎందుకంటే మీకు అవుట్ ఆఫ్ 11 members వెళ్ళినప్పుడు 9 gold medals యూ గాట్. అప్పుడు ఇట్ వాజ్ ఏపీ. సో మనకి అప్పుడు అప్పుడు మనకి ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు ఓవరాల్గా 28 states పార్టిసిపేట్ చేస్తే, సో మనకి హైయెస్ట్ మెడల్స్ ఉన్నందుకు మనకు ట్రోఫీ కూడా వచ్చింది యాక్చువల్లీ. సో 11లో 9 gold medals వచ్చినాయి వితిన్ 2 months ఆఫ్ ట్రైనింగ్. మీకు ఎక్కువ టైం కూడా తీసుకున్నాం. 2 months ఆఫ్ ట్రైనింగ్ జరిగింది. సో అప్పుడు మేము కూడా బాగానే ఉంటుంది అనుకున్నాం అంతా కూడా. సో లైక్ ఐ థాట్ లైక్ అరే మన లైఫ్ కొంచెం ఎక్కడికో మూవ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఏం జరిగిందంటే మధ్యలో కండక్ట్ చేసేటోడు కూడా ఆర్గనైజేషన్ అంతా ఏం చేసేటోడు, ఆర్గనైజేషన్స్ అందరికి ఏముంటుందంటే ఒక గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఓకే ఇట్లానే కండక్ట్ చేద్దామనే థాట్ ఉంటుంది. కానీ మన టీఎస్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే గవర్నమెంట్ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. బేసికల్గా మీకు హర్యానా స్టేట్ ఉంటుంది. హర్యానా స్టేట్లో మీకు నేషనల్ గోల్డ్ మెడల్ కొడితే మీకు 3 lakh rupees చెక్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే. స్టేట్ గవర్నమెంట్ 3 lakh చెక్ ఇస్తుంది మీకు గోల్డ్ మెడల్ అయితే. సిల్వర్ అయితే 2 lakhs, బ్రౌన్స్ మెడల్ అయితే 1 lakh క్యాష్ అమౌంట్ ఇస్తుంది. సో అట్లా నా ఫ్రెండ్స్ హర్యానాలో నాకు మోర్ దెన్ 20 members నాకు ఫ్రెండ్స్ ఉన్నారు జూడోలో. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మెడల్ కొట్టిన అందరికీ ఆ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ వేరే మన గవర్నమెంట్స్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, మీకు 2 states కూడా మన ఆంధ్ర తెలంగాణకి ఏమైందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రోచ్ లేదు. అండ్ అప్రోచ్ ఎందుకు లేదంటే ఈ ఎవడైతే ఆర్గనైజేషన్లో ఉంటారో వాళ్ళు ఏం చేశారు, బేసికలీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారు. బట్ ఆబ్వియస్లీ కదా గవర్నమెంట్ అంటే ఇట్లా మనం పోగానే అయితే పని అయితే కాదు 100%. సో ఎందుకంటే వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి. అండ్ ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని, ఎందుకంటే మళ్ళీ మనం అడిగితే అవుతుంది. బట్ ఇక్కడ కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది. బేసికల్ మన వాళ్ళ దగ్గర నెగ్లిజెన్స్ ఉండడం వల్ల అది అక్కడికి ఆగిపోయింది. ఎందుకంటే వేరే స్టేట్స్లో మీకు గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు 100% మన స్టేట్లో కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది, మనం వాళ్ళ వెనక పడి మనం చేయించుకుంటే ఆబ్వియస్లో వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మన దగ్గర జరగదు ఆబ్వియస్లీ అది. సో జరగకపోవడం అయినా సరే నాకు ఒక బిలీవ్ ఉండింది లైక్ వెన్ వీఆర్ డూయింగ్ గుడ్ కదా, దెర్ ఈజ్ ఎ డే ఫర్ అస్ అని నేను బిలీవ్ చేస్తుండే. సో అట్లా బిలీవ్ చేసి ఐ ప్లేడ్ 9 nationals. 9లో నాకు ఐ గాట్ 6 gold medals. సో 6 gold medals, అండ్ బేస్డ్ ఆన్ దట్ నన్ను ఇండియన్ కమిటీ దే ఆస్క్డ్ మీ టు గో జపాన్ వేర్ ఐ ప్లేడ్ ఫర్ వేర్ ఐ రిప్రజెంటెడ్ ఇండియా. విఐలో ఇండియా నుంచి ఐ ఆమ్ ద ఫస్ట్ విజువల్ ఇంపేర్డ్ టు విజిట్ జపాన్. ఇట్ వాస్ 2016. సో అప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు చెప్పారంట గవర్నమెంట్ ఇట్లా వెళ్ళారు అది చెప్పి, మా వెళ్ళి వాళ్ళు కలిసి చెప్పారు.
బట్ గవర్నమెంట్ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళు ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక సన్మానాలు అట్లా చేశారు, బట్ గవర్నమెంట్ నుంచి నో రెస్పాన్స్. అంటే మేము సరే ఇట్లా ఇప్పుడు నా బాధ కూడా అదే. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ మీరు నేషనల్కి వెళ్తేనే వాడికి మీరు పిలిచి గవర్నమెంట్ జాబ్ ఇస్తూ ఉన్నారు. వేరే సమ్మన్ వేరే ఒక డిజబిలిటీ క్యాండిడేట్ అంత దూరం పోయి వచ్చి డిస్పైట్ ఆఫ్ ఈస్ ఎబిలిటీ ఛాలెంజెస్ కదా, నాట్ స్మాల్ థింగ్ కదా. డిస్పైట్ ఆఫ్ యువర్ ఛాలెంజెస్ యువర్ ఏబుల్ టు పార్టిసిపేట్ నేషనల్స్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు నువ్వు గవర్నమెంట్ ఆబ్వియస్లీ ఏం బీయింగ్ ఇండివిజువల్ ఏం థింక్ చేస్తావు, నాకు గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని థింక్ చేస్తావు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏం రాకపోయేసరికి ఏమైందంటే నువ్వు కూడా వదిలేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా అదే చేసిన. అరే నేను జపాన్ కూడా పోయి వచ్చిన, అంత చేసిన, నాకేం లేదు అని చెప్పి నేను కూడా ఇంకా రియలైజ్ అయిపోయి నేను ఇంకా దాని గురించి బయటకు వచ్చేసి ఇంకా నేను వర్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బీహార్ లెక్కన వేరే స్టేట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి అట్లా చేస్తుంటే మీరు అది కూడా కెరియర్ పాత్గా సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఆబ్వియస్లీ నాకు ఆల్రెడీ నాకు ఉండే నేను పారా ఒలింపిక్లో ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ పారా ఒలింపిక్ గేమ్స్. సో నాకు ఎంత చెప్పారంటే దెర్ ఈజ్ హ్యూజ్ ఛాన్స్ ఫర్ మీ టు గో టు ఒలింపిక్స్. అది ఎట్లా మనకు ఆగిపోయిందంటే 2 రీజన్స్. ఫైనాన్షియల్ సపోర్ట్ మనకు లేకుండా, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా అండ్ గవర్నమెంట్ సపోర్ట్ మనకి ఏం చేయలేదు. సో ఈవెన్ నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఇట్ వాస్ అది 3 lakhs రూపీ ఖర్చు వచ్చినుండే. ఇప్పుడు మనకు ఒక ఎన్జిఓ పర్సనల్ ఎన్జిఓ వాళ్ళు ఎక్స్పీరియన్స్ మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. సో అది కూడా నేను పోతానని నాకు కూడా తెలియదు. 15 days వరకు కూడా ఎన్జిఓనే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ మనకి